సుగుణమ్మ పుట్టినరోజు వేడుకకు వెళ్ళి మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మనోజ్ నేను షోరూమ్కి వెళ్ళొస్తానమ్మా అని ప్రభావతితో చెప్తాడు. అప్పుడే ప్రభావతి, ఏ ఆగు, మీ నానమ్మ నిన్ను సముదాయించడానికి ఏదో చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాటికి నేను ఒప్పుకోను. నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి. ఇకపై నువ్వు ఆమెతో మాట్లాడడానికి వీల్లేదు అని ప్రభావతి అనడంతో అప్పుడే మనోజ్ ఎవరితో అమ్మా అని అమాయకంగా అడుగుతాడు. ఇంకెవరితోరా, నీ పెళ్ళాంతోనే. మూర్ఖుడా, ఇంతసేపు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? ఇకపై నువ్వు ఆమెతో ఎలాంటి సంభాషణ పెట్టుకోకూడదు. నిన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇంకా ఏం అబద్ధాలు చెప్తుందో తెలీదు. ఆమెను ఇలాగే వదిలేస్తే పొగరు ఎక్కువైపోయి ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. ఇప్పటికే నన్ను ఇంట్లో ఎవ్వరూ కూడా గౌరవించలేదు. ఇన్ని రోజులుగా ఇది నన్ను మోసం చేసి నిన్ను నన్ను కూడా వెధవల్ని చేసింది. ఇలాగే వదిలేస్తే నాకు ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇకపై నువ్వు ఆమెతో మాట్లాడడానికి వీల్లేదు అని ప్రభావతి అనడంతో అప్పుడే కిందకి వచ్చిన రోహిణిని చూసి అమాయకంగా ముఖం పెడుతూ ఉంటాడు మనోజ్. ఏంట్రా, ఎక్కడ చూస్తున్నావు నువ్వు? నేను మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నావేంటి? నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి కోపంగా. సరే అమ్మా అని మనోజ్ అయితే చెప్తాడు. అత్తయ్య, నానమ్మ వచ్చి సమస్యని తీర్చేశారు కదా, ఇక ఆ తర్వాత ఏంటత్తయ్య ఈ గొడవ? ఇప్పుడు నేను చేసిన తప్పుని తెలుసుకొని క్షమాపణ కూడా చెప్పాను అని అంటూ రోహిణి అయితే మధ్యలో మాట్లాడుతుంది. నిన్నెవరైనా అడిగారా? ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు చాలా హాయిగా ఉందని నాకు బాగా తెలుసు. పోయి నీ పని చూసుకో. చేసిందంతా చేసి ఇప్పుడు నానమ్మ వచ్చి సర్ది చెప్పారు కదా అంటుంది. నువ్వు చేసింది మామూలు మోసం కాదు. ఏదో కుటుంబం విడిపోకూడదని ఆవిడ వచ్చి సర్ది చెప్పిందంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను షోరూమ్కి వెళ్ళొస్తాను అని మనోజ్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేటప్పుడు మనోజ్ అయితే రోహిణి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అక్కడ ఏం చూస్తున్నావు నువ్వు? ఇకపై నువ్వు ఒక్కడివే దుకాణానికి వెళ్ళాలి. తను నీతో రాకూడదు. తనని తీసుకువెళ్ళి నువ్వు ఏ పనులు కూడా అసలు కూడా చేయడానికి వీల్లేదు. ఆమె ఇకపై షోరూమ్కి రాకూడదు. అటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అదంతా విని ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటాడు మనోజ్. ఏంట్రా, ఏం మాట్లాడకుండా అలా ఉంటావేంటి అని అడుగుతూ ఉంటుంది. తనని పిలిచి నా ముందే చెప్పు అని మనోజ్తో చెప్తుంది ప్రభావతి. నువ్వే కదమ్మా తర్వాత మాట్లాడుకుందామని చెప్పావు. లేదు, ఇది నువ్వు తనకి చెప్పాల్సిందే. ఆఖరిగా చెప్పేసాయి. పర్వాలేదులే అమ్మా, నేను తర్వాత చెప్తాను అని మనోజ్ అయితే చెప్తాడు. అదంతా కుదరదు, నా ముందే చెప్పు అని అనగానే అప్పుడే మనోజ్ రోహిణిని పిలుస్తాడు. రోహిణి, రోహిణి అని అంటాడు. నన్నేంట్రా చూస్తున్నావు? దానికి చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణి రాగాల్ని. ఏం చెప్పమంటావమ్మా అని ఏమీ తెలియనట్టు మళ్ళీ అడుగుతాడు మనోజ్. ఏం చెప్పమంటావేంట్రా? నేను చెప్పిందే చెప్పు అని ప్రభావతి అనడంతో ఇకపై నువ్వు షోరూమ్కి రావాల్సిన అవసరం లేదు రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి, ఏంటి, అమ్మ నిన్ను అక్కడికి రావద్దని చెప్పింది. అసలు ఎందుకు నన్ను ఇలాగ అడుగుతున్నారు? ఎందుకు రావద్దంటున్నారు అని అనగానే అమ్మ, ఎందుకమ్మా రోహిణిని నువ్వు షోరూమ్కి రావద్దంటున్నావు అని అంటూ ఉంటే, ఏరా నీకు కారణం తెలీదా? చిన్న పిల్లాడివా నువ్వు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు ఏంటే? నీకు కారణం తెలీదా? నువ్వేమన్నా చిన్న పాపమా? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తుంది. షోరూమ్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ నాకు మాత్రమే తెలుసు. నా ల్యాప్టాప్లోనే అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాను అని రోహిణి అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. వాడికి కూడా అన్నీ తెలుసు. వాడు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. బయట బోర్డు చూసావు కదా ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అని అంటూ ఉంటుంది ప్రభావతి. చదువుకున్నారు సరే, కానీ షోరూమ్ అకౌంట్స్ ఆయనకి తెలియవు. ఎవరికి ఎంత ఇవ్వాలి, మనకి ఎవరైనా ఇవ్వాలా అనే విషయాలు నేనే చూసుకుంటాను అత్తయ్య అని రోహిణి అంటుంది. ఎందుకు తెలియవు? ఇలాగే ఏమీ తెలీదని చెప్పి
వాణ్ణి బాగా మోసం చేశావు. నీ గురించి ఇక్కడ ఎవ్వరికీ కూడా ఏమీ తెలీదు. నా కొడుకు ఏం చెయ్యాలో నువ్వు నిర్ణయించుకో. అన్నీ వాడే చూసుకుంటాడు. ఇకపై నువ్వు షోరూమ్ దగ్గరికి దరిదాపులకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. రే మనోజ్, నువ్వు ముందు బయలుదేరు అని చెప్పుకొస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక రోహిణి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయి వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, చాలా ఎక్కువ చేస్తున్నారు. ఆ షోరూమ్ ఈ స్థాయిలో ఉందంటే కారణం నేను, అక్కడికి వెళ్ళకూడదంట అని రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకునేది మీనా అయితే వింటుంది. పాపం రోహిణి తనేదో తప్పు చేసింది, కానీ అత్తయ్య తనని ఎన్ని మాటలు అంటుందో. ఉదయం నుంచి తను ఏమీ తినలేదు, తాగలేదు. కనీసం కాఫీ అయినా తీసుకువెళ్తాను అని మీనా అయితే కాఫీ తీసుకొని రోహిణి గది వైపుకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతుంది. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి సుగుణమ్మ ఫోన్ చేయడంతో చెప్పమ్మా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నావు కళ్యాణి అని సుగుణమ్మ అనడంతో చాలా బాగున్నాను, నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి నువ్వే ఫోన్ చేస్తావేమో అని ఇప్పటి వరకు ఎదురు చూశానమ్మా అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. నాకు అసలే నా టైం బాగోలేదు, అంతా నాకు చెడే జరుగుతుంది. అసలు నేను ఫోన్ చేస్తానని నువ్వెందుకు ఎదురు చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఈరోజు నా పుట్టినరోజు కళ్యాణి, మర్చిపోయావు కదా. ఎప్పుడు నువ్వే కదా నాకు మొదటి శుభాకాంక్షలు చెప్తావు. అందుకని నువ్వు ఫోన్ చేస్తావు కదా, మర్చిపోయావా అని నేనే ఫోన్ చేశాను. నిన్ను మించి నాకు వేరు ఎవ్వరూ కూడా లేరు. చింటూకి ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు కదా, అందుకనే నేనే నీకు ఫోన్ చేశాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అమ్మా ఏమీ అనుకోకమ్మా, నాకు నిజంగానే గుర్తులేదు, నేనేదో డిప్రెషన్లో ఉన్నాను, అందుకని ఇదంతా కూడా నేను అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు, పుట్టినరోజు శుభాకాంక్షలు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అదేంటి వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న ఈ మధ్య కాలంలోనే చనిపోయాడని రోహిణి చెప్పింది, కానీ ఇప్పుడు ఫోన్లోనేమో హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ అమ్మ అని ఎవరినో పిలుస్తుంది. ఈయన అన్నట్టు రోహిణి మళ్ళీ ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా, ఎవరికి తెలియకుండా మరొక రహస్యాన్ని ఏమైనా తన దగ్గర పెట్టుకుందా అని మీనాకైతే అనుమానం అయితే వస్తుంది. అప్పుడు ఇక అనుమానం రావడంతో అంటూ ఉంటుంది మీనా, ఏదో రోహిణి మళ్ళీ రహస్యాన్ని దాచిపెడుతుంది, అదేంటో తెలుసుకోవాలని మీనాకి అనుమానం వస్తుంది. అప్పుడు ఇక సుగుణమ్మ ఒకసారి వస్తావా అమ్మా, నిన్ను చూడాలని ఉంది అనడంతో, నువ్వు ఎప్పుడైతే పుట్టినరోజు అన్నావో అప్పుడే నీ దగ్గరికి రావాలని నేను నిర్ణయించుకున్నానమ్మా, తప్పకుండా వస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా చెప్పేసి ఇక బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్న తర్వాత రోహిణి వెనకాలే ఇక మీనా కూడా రోహిణిని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడు ఇక రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక కేకు అలాగే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకువెళ్తుంది వాళ్ళ అమ్మకి. కేకు తీసుకువెళ్ళి అలాగే శారీ కూడా తీసుకువెళ్ళి తల మీద పుట్టినరోజుకి పెట్టుకుంటారు కదా ఆ టోపీస్ పెట్టి కేక్ అయితే కట్ చేయిస్తూ ఉంటుంది సుగుణమ్మకి రోహిణి. కిటికీలోంచి ఇదంతా కూడా చూస్తూ ఉండిపోతుంది మీనా. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుగుణమ్మ, నాకంటూ ఎవరున్నారమ్మా, నా కూతురు తప్ప. అమ్మ రోహిణి, నువ్వు నా కూతురువని నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలను, కానీ నేనే నీ కన్న తల్లి అని నువ్వు గర్వంగా చెప్పుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నిన్ను చాలా బాధ పెట్టాను. చివరికి నీ భర్తని కోల్పోయావు, చంటి బిడ్డతో నా దగ్గరికి వచ్చావు, చింటూని నా దగ్గరే ఉంచి వెళ్ళి బ్యూటీ పార్లర్లో పనిచేసావు, ఎన్నో కష్టాలు పడ్డావు అని అంటూ సుగుణమ్మ అయితే చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడే మీనాకి అంతా కూడా అర్థమవుతుంది, సుగుణమ్మ కూతురు ఎవరో కాదో రోహిణి అని. చింటూ కన్న తల్లి రోహిణి అన్న నిజాన్ని మీనా తెలుసుకుంటుంది. ఇక మీనా విషయం తెలుసుకున్న తర్వాత ఒక్కసారే షాక్ అయిపోతాం. ఇన్ని రోజులు సుగుణమ్మ గారు తన కూతురు అక్కడుంది ఇక్కడుంది అంటూ తడబడుతూ చెప్పేది, మేము వచ్చినప్పుడల్లా కూడా టెన్షన్ పడుతూ ఉండేది. అసలు ఈ రహస్యం ఎక్కడ తెలిసిపోతుందనని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటే మనసులో అనుకుంటూ ఉంటుంది, రోహిణి కోటీశ్వరరాలు కాదన్న అబద్ధం కన్నా ఇప్పుడు ఇది ఇంకా పెద్ద మోసం, ఇంకా ఇది పెద్ద అబద్ధం. పెళ్ళైపోయి ఒక కొడుకు ఉన్నాడు, మరి ఈ విషయం తెలిస్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో,
మనోజ్ అసలు రోహిణిని భారీగా ఒప్పుకుంటాడా అని మీనా అయితే ఆలోచనలో పడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. సుగుణమ్మ పుట్టినరోజే రోహిణి మరొక మోసం బయటపడబోతుంది. మీనా తెలుసుకోబోతుంది. మరి ఈ విషయాన్ని మీనా కుటుంబ సభ్యులతో చెప్తుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.